సంఘ కాపరి గారు రెవరెండ్ బిటిఎఫ్ రసాయి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా నేటి దినమున పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ దేవాలయంలో ప్రార్థన చేయించుకోవాలని, ఆశీర్వాదం పొందాలని వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు సమస్తం ఎరిగిన వాడు, సమస్తము తెలిసిన వాడు, నీ కృపకు అంతం లేదు తండ్రి. నీకు ఇష్టం పిఠాపురంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ 1905లో ప్రారంభమైన సెంటనరీ ముగించుకున్న ఈ పురాతనమైన చర్చికి నేను నా ప్రార్థనలో నా గౌరవం తెలపడానికి వచ్చి రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషాబాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ఆయనకి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పాస్టర్ గారు బి థియోఫిలస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రెసిడెంట్ జి సాల్మన్ రాజ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా నా విన్నపాన్ని మన్నించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కలిగింది. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే నేల. ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీ సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది నాకు చిన్నప్పుడు ఎప్పుడో 5వ క్లాసులో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి 2007లో జీసస్ క్రైస్ట్ మీద మేము సినిమా తీయాలి, దానికి సంబంధించి మీరు ఒక పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రిప్ట్లో పట్టుకొచ్చారు సింగీతం శ్రీనివాసరావు గారు. కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఇంతకు ప్రారంభం అయ్యి అంటే స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు. కాదు నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో, పాలస్తీనా దీనిలో ఉన్న భాగంలో ఆయన 40 రోజులు ఒక గుహలో ఉన్నదానికి దూరంగా వెళ్ళి చూసాం. సో ఆయన నడిచిన బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం, ఆ చర్చ్, వీటన్నిటికి వెళ్ళి నాకు ఒక రోజు ఒకటి అనిపించినప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయ్యి అంటే స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు. కాదు నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం. జీసస్ క్రైస్ట్ నడిచిన, ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది. గుండె మనకి హృదయం గొంతు గద్గదం అయిపోయింది, గుండె బరువెక్కింది. అలాగే పాలస్తీనాలో భాగంలో, పాలస్తీనా దీనిలో ఉన్న భాగంలో ఆయన 40 రోజులు ఒక గుహలో ఉన్నదానికి దూరంగా వెళ్ళి చూశాం. సో ఆయన నడిచిన బెత్లెహేం, ఆయన పుట్టిన స్థలం, ఆయన్ని సిలువేసిన మార్గం, ఆ చర్చ్,
వీటన్నిటికి వెళ్ళి నాకు ఒక రోజు ఒకటి అనిపించింది, భగవంతుడు నాకు ఒకటి చెప్తున్నాడు, సర్వ మతాలకి గౌరవం ఇవ్వాలి. ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏ మతం కూడా చెడు చేయమని కానీ, ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించమని అని చెప్పదు. ఇందాక మీరు మాట్లాడుతూ డాక్టర్ థియోఫిలస్ మన బిషప్ థియోఫిలస్ గారు మాట్లాడుతూ, థియోఫిలస్ గారు చెప్తూ కింగ్ సల్మాన్ గురించి చెప్పింది. దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా గుండె లోపలికి తాకింది. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు, అహంకారి అయిన గర్విష్ఠుడికి అపహాసుకుడని పేరు. అటివాడు అమితి గర్వంతో ప్రవర్తించును, సోమరి వాని చేతులు పనిచేయనోను, వాని ఇచ్చ వాడిని చంపును, దినమెల్లా ఆశలు పుట్టుచును. ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి, సర్వేజనో సుఖినో భవంతు, అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఇప్పుడు అనుకున్నాను. సర్వమతాలు బాగుండాలి, సర్వధర్మాలు బాగుండాలి. సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా నాకు మరింత బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేను గుర్తిస్తాను, గౌరవిస్తాను. నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను. ఎందుకంటే నేను లాస్ ఏంజలీస్ పడినప్పుడు అక్కడ ముఖ్యంగా క్రీస్తు కాన్షియస్నెస్ ఉంటుంది. యోగానంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ని చెప్తారు. క్రీస్తు కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతల్ని దర్శించగలరు. నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా, ఏ ధర్మంలో చూసినా, మా ఇంట్లోనే మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మార్గాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు ఒక బైబిల్ ఉండేది. ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగేస్తూ ఉండేవాళ్ళు, చూస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సర్వ మతాలని, సర్వధర్మాలని గౌరవించే కుటుంబం నుంచి వచ్చాను. సో అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు. ప్రత్యేకించి నా మనసుకి స్పందన వచ్చింది. 1905 నుంచి సెంటినరీ చర్చ్ అంటే ఎంత పురాతనంగా ఉన్న చర్చ్, అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి, నా ప్రార్థనలు, నా వినమ్రతలు తెలియజేయాలి. ఇది నా కమిట్మెంట్ కూడా. సోషల్ హార్మనీకి, రిలీజియస్ హార్మనీకి అందరం బాగుండాలి. ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోవట్లేదు. ఒకటే నేను కోరుకుంటా, నేను అన్ని మతాలకి, అన్ని ధర్మాలకి నేను సమానమైన గౌరవించేవాడిని. అలాగే మన క్రిస్టియానిటీ కూడా నేను ఎందుకంటే నా వైఫ్ కూడా ఆర్థడాక్స్ క్రిస్టియన్, రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.